కంజంక్టివైటిస్ అనేది కామన్గా సీజనల్గా వచ్చేది. వైరల్, బ్యాక్టీరియల్ 2 రకాలు ఉంటాయి. చాలా శాతం దానంతట అదే తగ్గిపోతూ ఉంటాయి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజులు అయ్యి వైరల్ అన్నీ. ఫస్ట్ వచ్చిన తర్వాత కొంచెం కళ్ళు ఎర్రగా అవటం, పుసిలు కట్టడం, నొప్పి ఉండటం, నీరు గారటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. 4-5 రోజుల్లో చాలా వరకు దానంతట అదే తగ్గిపోతాయి. కాకపోతే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. కళ్ళు ఎర్రగా అయిపోవటం, కళ్ళు ఏమైనా పాడవుతాయేమని, కంటి చూపు పోద్దేమో అని అలాంటి అనుమానాలు ఉంటాయి. ఇదేం ప్రాణాంతకమైన డిసీజు కాదు. ఇది కంటి చూపు పోవటానికి ఆస్కారాలు చాలా తక్కువ ఉండవు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలో కామన్గా మన నుంచి ఇంకోళ్ళ సోకకుండా ఏం చేయాలి? మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఒక కంటికి ముట్టుకున్న దాన్ని రెండో కంటి ముట్టుకోకుండా చూసుకోవడం, ఎక్కువ షేక్ హ్యాండ్ ఇవ్వకోకుండా ఉండటం, కొంచెం మనుషులకు దూరంగా ఉండటం, అట్లీస్ట్ 6-8 అడుగులు, ఇలాంటి జాగ్రత్తలతో చాలామందికి మనం స్ప్రెడ్ చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ స్ప్రెడ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా డిసీజ్ తగ్గిపోద్ది. దీని గురించి చాలామందికి ఉన్న అపోహలు, ఇది ప్రమాదమైంది, చాలా ప్రమాదమైంది అనేది సర్క్యులేట్ అవుతుంది. అలాంటి అవకాశాలు సాధారణంగా కంజంక్టివైటిస్లో ఎటువంటి ప్రమాదాలు ఉండవు.